హాయ్ గైస్ వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. అబ్బబ్బబ్బా! ఏం మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారింది. ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ అద్భుతమైన విజయం సాధించింది. అంతేనా ఐపీఎల్ హిస్టరీనే క్రియేట్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా రికార్డ్ బుక్స్‌లోకెక్కింది. మరిన్ని విశేషాలతో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రావిస్ హెడ్ డెబ్యూ మ్యాచ్ వచ్చేసింది. ట్రావిస్ హెడ్ మరియు మయాంక్ అగర్వాల్ మన ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేశారు. ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడంతోటే ట్రావిస్ హెడ్ అద్భుతమైన స్టార్ట్ ఇచ్చాడు. మయాంక్ అగర్వాల్ సింగిల్స్ అయి తీసుకుంటుంటే, ట్రావిస్ హెడ్ మాత్రం బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ముంబై బౌలర్స్‌కి ఒకానొక తరుణంలో ఏం చేయాలో కూడా తెలియలేదు. అపాక అనే కుర్రోడి మీద ట్రావిస్ హెడ్ విరుచుకుపడ్డాడు. సిక్స్‌లు, బౌండరీలు అబ్బబ్బబ్బబ్బా! ఆ ఓవర్ ఇరక్కొట్టేసి 22 పరుగులు సాధించాడు. మొదటి 4 ఓవర్లకే స్కోర్ 45 పరుగులు చేరింది. ఐదో ఓవర్ ఫస్ట్ బాల్‌కి పాండ్యా బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ ఔట్ అయ్యాడు. దాంతో 45 పరుగుల పార్ట్నర్‌షిప్‌కి బ్రేకొచ్చింది. అప్పటినుంచి వీర విహారం చూసాం. ట్రావిస్ హెడ్‌కి తోడైన అభిషేక్ బీభత్సంగా ఆడాడు. అసలు నువ్వా నేనా అన్నంతగా బౌండరీలు కొడుతూ సాగారు. ఇదే తరుణంలో 18 బాల్‌ల్లోనే 50 పూర్తి చేసుకున్న ట్రావిస్ హెడ్ సన్‌రైజర్స్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వీళ్ళిద్దరి అద్భుతమైన పార్ట్నర్‌షిప్‌కి ఏడో ఓవర్‌లోనే మనం 100 పూర్తి చేసుకున్నాం. ఈ ఎనిమిదో ఓవర్ లాస్ట్ బాల్‌కి 24 బంతుల్లో 62 పరుగులు చేశాక ట్రావిస్ హెడ్ కార్సియా బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అప్పటినుంచి అభిషేక్ శర్మ తన గేర్ ఇంకా మార్చాడు. టాప్ గేర్‌లోకెళ్ళి 6లు, 4లతో రెచ్చిపోయాడు. ఏకంగా 7 సిక్స్‌లు కొట్టాడు. అభిషేక్ శర్మ జోరుకి అంతకుముందే ట్రావిస్ హెడ్ క్రియేట్ చేసిన సన్‌రైజర్స్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డ్ బ్రేక్ అయింది. 16 బంతుల్లోనే 50 కొట్టాడు. దీంతో స్కోరు 10 ఓవర్లకే 150 దగ్గరికెళ్ళిపోయింది. రెండో ఓవర్ లాస్ట్ బాల్‌కి అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. 23 బాల్‌ల్లోనే 63 పరుగులు చేశాడు. అప్పుడు క్రీజ్‌లోకొచ్చిన క్లాసెన్, మార్కరంతో కలిపి మంచి పార్ట్నర్‌షిప్ నెలకొల్పాడు. ముందు నిలకడగా ఆడిన వీళ్ళిద్దరూ తర్వాత బౌలర్లకు చుక్కలు చూపించారు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న క్లాసెన్ తన సత్తా మళ్లీ చాటాడు. టైమ్‌ఔట్ సమయానికి 16 ఓవర్లలో 214 పరుగులు చేసి 3 వికెట్లు పోయింది సన్‌రైజర్స్. టైమ్‌ఔట్ తర్వాత క్లాసెన్ తన విశ్వరూపాన్ని చూపించాడు. మార్కరమ్ స్ట్రైక్ రొటేట్ చేసి తనకిస్తే తను మాత్రం బాదుకుంటూ పోయాడు. 51 బంతుల్లోనే వీరిద్దరి పార్ట్నర్‌షిప్ 100 పరుగులు సాధించింది. దాంట్లో క్లాసెనే 66 పరుగులు సాధించాడు. 8.4 బాల్ల దగ్గర సన్‌రైజర్స్ స్కోర్ 250 పరుగులు టచ్ అయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లకు 277 పరుగులు చేసింది. మార్కరమ్ 42 పరుగులతో నాటౌట్‌గా ఉంటే, క్లాసెన్ తన అద్భుత ఫార్మ్‌ని కంటిన్యూ చేస్తూ 80 పరుగులు చేశాడు. ఇప్పుడున్న ఫార్మ్‌లో వరల్డ్‌లోనే టాప్ టీ20 బ్యాటర్‌గా గుర్తింపు పొందుతున్నాడు. ఇక ముంబై బౌలర్స్‌లో బుమ్రా తప్ప మిగతా వాళ్ళందరూ భారీగా పరుగులిచ్చారు. 277 పరుగులు చేసి సన్‌రైజర్స్ ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్ సాధించింది. గతంలో ఈ రికార్డ్ ఆర్‌సీబీ పేరు మీద ఉంది. 10 సంవత్సరాల క్రితం 263 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లోనే గెయిల్ 175 పరుగులు చేశాడు. కానీ మ్యాచ్ విశేషం ఏంటంటే, అందరూ కూడా సమిష్టిగా రాణించారు. ఇక 278 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కి కూడా ఇషాన్ కిషన్ మరియు రోహిత్ శర్మ అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారు. ఫస్ట్ 3 ఓవర్లకే 50 పరుగులు సాధించారు. ఇక ఆరో ఓవర్‌లో షహబాజ్ అహ్మద్‌ను ఇషాన్ కిషన్‌కి కౌంటర్‌గా దింపాడు కమిన్స్. ఫస్ట్ బాల్‌కి 6 కొట్టినా గాని, సెకండ్ బాల్‌కి వికెట్ తీసి కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇషాన్ కిషన్ కేవలం 13 బంతుల్లోనే 34 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత నమన్ ధీర్ అనే కుర్రాడు వచ్చాడు. ఫస్ట్ మ్యాచ్‌లో మంచిగా ఇంప్రెస్ చేసిన అతను సెకండ్ మ్యాచ్‌లో కూడా బాగా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. 66 పరుగుల స్కోర్ వద్ద రోహిత్ శర్మ కూడా ఔట్ అవ్వడంతో ముంబై కొంచెం వెనకబడింది. ఇక రోహిత్ శర్మ ఔట్ అయిన తర్వాత వచ్చిన తిలక్ వర్మ కాసేపు నిదానంగా ఆడాడు. కేవలం రెండవ మ్యాచ్ ఆడుతున్న నమన్ మాత్రం ఈ టైంలో రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నాడు. ఇండియన్స్ కేవలం 7.3 బాల్‌ల్లోనే 100 పరుగులు సాధించింది. ఒకానొక టైంలో 11 బాల్‌ల్లో 11 రన్‌లు మాత్రమే చేసిన తిలక్ వర్మ తర్వాత బాల్‌లో విరుచుకుపడి 24 బాల్‌ల్లో 50 రన్‌లు పూర్తి చేసుకున్నాడు. అంటే తర్వాత 13 బాల్‌లో 39 పరుగులు చేశాడు. ఇక 11వ ఓవర్‌లోనే 150 పరుగులు సాధించిన ముంబై ఇండియన్స్ నమన్ రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్‌లో బాగా లోవర్ డౌన్ ద ఆర్డర్ వచ్చాడని విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా మూడో వికెట్ పడగానే బ్యాటింగ్‌కొచ్చాడు. మొదటి 4 బాల్‌ల్లోనే ఓ 6, 4 కొట్టి హార్దిక్ పాండ్యా స్పెషల్ క్రియేట్ చేసేలాగే కనిపించాడు. హార్దిక్ పాండ్యా కూడా బౌండరీలు కొట్టడంతో 12 ఓవర్లకి ముంబై ఇండియన్స్ స్కోర్ 165 పరుగులు చేసింది.
ముంబై ఇండియన్స్ రికార్డ్ రన్ చేసి కంప్లీట్ చేసేస్తుందా అని సన్‌రైజర్స్‌లో వణుకు పుట్టడం మొదలైన సమయంలో భువీ 13వ ఓవర్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో హార్దిక్ పాండ్యా మరియు తిలక్ వర్మ మరింత ప్రెషర్‌లోకెళ్ళిపోయారు. 14 స్ట్రాటజిక్ టైమ్‌ఔట్ సమయానికి 14 ఓవర్లలో 182 పరుగులు చేశారు. టైమ్‌ఔట్ తర్వాత వేసిన ఫస్ట్ బాల్‌కే కమిన్స్ తిలక్ వర్మని ఔట్ చేశాడు. అంతేకాకుండా ఆ ఓవర్‌ని కట్టడి చేసి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తర్వాత 16వ ఓవర్ ఏసిన ఉనడ్కట్ కూడా 5 పరుగులు మాత్రమే ఇవ్వడంతో దాంతో ముంబై విజయానికి చాలా దూరంగా నిలిచింది. ఏడో ఓవర్‌లో టిమ్ డేవిడ్ మళ్ళీ తన బ్యాటింగ్ పవర్‌ని చూపించడంతో ముంబైకి మళ్ళీ ఆశలు చిగురించాయి. 8వ ఓవర్‌లో పాండ్యాని ఉనడ్కట్ ఔట్ చేయడంతో మ్యాచ్ కొంచెం క్లిష్టంగా మారింది. ముంబై ఇంపాక్ట్ సబ్‌గా రొమారే షెపర్డ్‌ని తీసుకొచ్చింది. 19వ ఓవర్ వేసిన కెప్టెన్ కమిన్స్ సూపర్ బౌలింగ్‌తో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ ఓవర్‌తో ముంబై విజయం చేజారిపోయింది. లాస్ట్ ఓవర్‌లో షెపర్డ్ 15 రన్‌లు సాధించినా గానీ ముంబై 31 పరుగుల దూరంలో నిలిచింది. ముంబై 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 246 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్‌పై 31 రన్నుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ మొత్తం బౌండరీలతో హోరెత్తిపోయింది. ఏకంగా ఈ మ్యాచ్‌లో 38 సిక్స్‌లు, 31 ఫోర్‌లు వచ్చాయి. దీంతో వరల్డ్‌లోనే ఎక్కువ సిక్స్‌లు సాధించిన మ్యాచ్‌గా చరిత్రలోకెక్కింది. అంతే ఐపీఎల్ క్రికెట్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మరియు సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా టాప్ స్కోర్స్ ఇదే మ్యాచ్‌లో వచ్చాయి. మెన్స్ క్రికెట్‌లో 2 టీమ్‌లు కలిపి చేసిన పరుగుల్లో ఇదే హైయెస్ట్ స్కోర్. ఏకంగా ఈ మ్యాచ్‌లో 523 పరుగులు వచ్చాయి. మొత్తానికి ఉప్పల్ స్టేడియం హోరెత్తిపోయింది. ఈ విజయం సన్‌రైజర్స్ క్యాంప్‌లో ఉత్సాహం నించింది. అలాగే హార్దిక్ పాండ్యా మీద కొండంత ప్రెషర్ వచ్చి పడింది. మొత్తానికి చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్ ఈరోజు జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.